హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఫొటోస్ అన్నీ మా కట్రా ట్రిప్ ఇవి. కట్రా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ముందుగా కట్రాలో భవన్ అని ఉంటుంది పైన. భవన్లో రూమ్స్ ముందు బుక్ చేసుకుంటే వెళ్ళి రావడం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఒక స్టే దొరుకుతుంది మీకు. అక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందుగా భవన్ దగ్గర రూమ్స్ ప్రతి నెల 1వ తారీఖున ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు వెంటనే బుక్ చేసుకుని అక్కడ బయలుదేరాలి. కట్రా చేరుకోవడానికి కట్రా నుంచి భవన్ చేరుకోవడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి తారాకోట్ సైడ్, ఇంకోటి భాన్గంగా సైడ్. తారాకోట్ భాన్గంగా సైడ్ నుంచి వెళ్తే మీకు పల్లకిలు, ఇంకా ఏవైతే కచ్చర్లు, గుర్రాలు ఉంటాయో అవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. చిన్నపిల్లలకైతే స్ట్రాలర్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. ఈ తారాకోట్ సైడ్ అవన్నీ కొంచెం తక్కువగా అవైలబుల్ కూడా ఉంటాయి, ఒకవేళ దొరకకపోవచ్చు కూడా. ఎవరైతే మధ్యలో అర్ధకుమారి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 2 దారులు, ఒకటి హిమకోటి సైడ్, ఇంకోటి సాంగి చద్ సైడ్. ఈ హిమకోటి సైడ్ నుంచి బ్యాటరీ కార్లు కూడా అవైలబుల్ ఉంటాయి. బ్యాటరీ కార్ ద్వారా మనం భవన్కి చేరుకోవచ్చు. అర్ధకుమారి అనేది కట్రా నుంచి వెళ్ళే వాళ్ళకి సగం దూరం కవర్ చేసినట్లు, అంటే 6 కిలోమీటర్స్. అక్కడి నుంచి అర్ధకుమారి నుంచి మళ్ళీ భవన్కి 6 కిలోమీటర్స్ నడకదారి. అది స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు బ్యాటరీ కార్ బుక్ చేసుకోవాలి స్లాట్ ప్రకారం. పైకి వెళ్ళిన తర్వాత రూమ్ బుక్ చేసుకుంటే అక్కడ ఇంకొక రూమ్లో స్టే చేసి మాతా వైష్ణోదేవి దర్శనం చేసుకుని, తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ భైరవనాథ్కి వెళ్ళడానికి వాతావరణం అనుకూలిస్తే, వాతావరణం బాగుంటుంది, అక్కడ రోప్వే ఉంటుంది. రోప్వే టికెట్ కూడా బుక్ చేసుకున్న వాళ్ళకి భైరవనాథ్కి వెళ్ళడానికి రోప్వే ఆనందించవచ్చు. రోప్వే ద్వారా వెళ్ళి రావచ్చు. కానీ ఇవన్నీ కూడా మనకి వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే రోప్వే బంద్ అవుతుంది. కొన్ని హిమకోటి నుంచి వెళ్ళే దారులు క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్లు, రాళ్ళు, పర్వతాల నుంచి రాళ్ళు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ముందు యాత్ర స్టార్ట్ అవ్వగానే ఎవరైతే బస్సుల ద్వారా, ట్రైన్స్ ద్వారా కట్రా చేరుకుంటారో, చేరుకున్న తర్వాత అక్కడ యాత్రా పరిచయం తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే యాత్రా పరిచయం ఒక కార్డు ఇస్తారు. ఈ ఫొటోస్లో చూస్తే మేము మెడలో కార్డులు వేసుకుని ఉన్నాం, చూసారా? అవన్నీ కూడా యాత్రా పరిచయం చేసుకున్న తర్వాత బయోమెట్రిక్ కార్డులు మాకు ఇచ్చినవి. ప్రతి ఒక్కరూ యాత్ర చేసే వాళ్ళందరూ వాళ్ళ రిజిస్ట్రేషన్ అంతా కార్డులు బయోమెట్రిక్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి మనం మెడలో ధరించాలి. వచ్చేటప్పుడు రిటర్న్ యాత్ర కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాటిని రిటర్న్ చేయాల్సి ఉంటుంది. మేము ఢిల్లీ నుంచి ఉత్తర సంపర్క్రాంతి, పానిపత్ నుంచి ఉత్తర సంపర్క్రాంతికి నైట్ జర్నీ చేసి మార్నింగ్ అక్కడ చేరుకున్నాం. రిటర్న్ ఒక రోజులోనే యాత్ర కంప్లీట్ చేసాం.